ఈరోజు వాక్య ధ్యానము నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానిద్దాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఆమెన్. స్వకీయమైన జనమవుతారని, మరి యాజక సమూహమైన రాజ్యముగా మీరు ఉంటారని దేవాది దేవుడే స్వయంగా మరి చెప్తూ ఉన్నాడు ఆయన ఎన్నుకున్న ప్రజలకు. అయితే సమస్తము లోబడుచున్నవి, కానీ మానవుల యొక్క హృదయం మాత్రము దేవునికి లోబడటం లేదని తెలుస్తూ ఉంది. ఓ రోజు శిష్యులు దోణిలో వెళ్ళుచుండగా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడినప్పుడు అప్పుడు యేసు సముద్రముతో మాట్లాడగా సముద్రము వెంటనే ఆయన మాటకు లోబడి నిమ్మలించిందని మనము వాక్యం ద్వారా విన్నాం. అదే కాకుండా ఆయన వెలుగు కలుగు అని పలుకగా వెలుగు కలిగెను, అనగా దేవుడు ప్రకృతితో మాట్లాడగా ప్రకృతి ఆయన మాటకు లోబడినట్టుగా మనము చూస్తున్నాం. దయ్యాలతో మాట్లాడగా దయ్యాలు వణికిపోయినట్టుగా, సమాధిలో ఉన్నవారు వారితో మాట్లాడినప్పుడు వారు బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదర, ఇన్ని విషయాలను మనం పరిశీలిస్తే సమస్తము దేవునికి లోబడుచున్నవి, కానీ మానవుని యొక్క హృదయము తప్ప ప్రతిదీ కూడా దేవునికి లోబడుతూ ఉన్నది. ఆయన మాటకు, ఆయన వాక్యానికి లోబడేవాడిగా ఈరోజు నీవు ఉన్నావా? లేక ఆయన వద్ద నీవు పనిచేస్తూ నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నావా? ఈరోజు నీ హృదయం ఏ స్థితిలో ఉన్నదో ఒక్కసారి నీవు పరిశీలించుకోవాలి. నీవు పరిశీలించుకున్నట్లయితే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, మీరు నా మాట శ్రద్ధగా వింటే, నా నిబంధనను మీరు అనుసరించి నడిచితే మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాదగా ఉంటారు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన సంపదగా, ఆయన జనులుగా, ఆయన బిడ్డలుగా మనము ఉండాలి అంటే మనం ఆయన మాటకు లోబడాలి. దేవాది దేవుడు ఆజ్ఞయిస్తున్న మాట నాకు విధేయత చూపించండి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, సమస్తము లోబడుచున్నవి, కానీ మనము లోబడటం లేదే అని మనం పరిశీలన చేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకొని ఆయనకి విధేయత చూపిస్తామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన అయా, సమస్తము లోబడుచున్నవి, కానీ మేము మీకు లోబడటం లేదని మీ వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, మీకు లోబడే బిడ్డలుగా అయా, మీకు మరి సాగిలపడి నమస్కరించి మీకు విధేయత చూపించే బిడ్డలుగా మమ్మందరినీ మార్చమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.